రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఆరోగ్య స్టార్ట్ చేసినాం, ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, పని అయిపోతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసింది, పనులు ప్రారంభించడం ఎవరి వల్ల ఆగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉంటేనే అభివృద్ధి. కేంద్రం సహకరించడానికి సిద్దం ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యం విమర్శకే పరిమితమవుతున్నది. నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే సమయాన్ని వెచ్చిస్తుంది తప్ప కలిసి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, జరుగుతున్న అభివృద్ధికి ఏ విధంగా సహకరిద్దామని చెప్పి ఆ సోయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. డైలీ అవకాశము అట్లుంటది. రైల్వే ట్రాక్ సంబంధించి గానీ రాకపోకలకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కొంతమంది కరెక్ట్ కష్టమైంది, ఆ ఇబ్బంది ఏంది, ఆ సాధ్యమా అసాధ్యాలు గుర్తించారు. వాళ్ళు విమర్శిస్తారు, రోజు ఆపాలే. అంతకుముందు ఒకసారి నడుస్తుంది, ఇప్పుడు దాన్ని పెంచడం మనం ఎట్లా అవకాశం ఉంటే అట్లా పెంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక వినతి పత్రం పంపించి చేతులు దులుపుకుంటే కాదు, అది సాధ్య అసాధ్యాలను గుర్తించాలి. జరుగుతున్న ఇబ్బంది ఏంది, ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక స్టేట్మెంట్ పడేసి విమర్శిస్తే కాదు.